అది దాడి చేయొచ్చు. ఎందుకంటే లష్కర్ ఈ తోయిబా, జైష్ ఈ మహమ్మద్ లాంటి తీవ్రవాద సంస్థలు వందలాది మంది తీవ్రవాదులతో వాళ్ళు దాడికి ఇంకోటి రెడీగా ఉన్నారు. ఆ దాడి జరిగినా ఇండియా ఈసారి అటాక్ చేస్తుంది. ఎందుకంటే ఇది యాక్ట్ ఆఫ్ వార్ కింద ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ప్రకటించారు. కాబట్టి ఆ విధంగా దాడి చేసిన, అసీం మునీర్ ఆర్మీ కవ్వింపులు పాల్పడినా, లేకపోతే ఈ మైనర్ ముంబై లాంటి అటాకులు ఈ నేవల్ ద్వారా చొచ్చుకొచ్చి వాళ్ళు ఇలాంటి సర్జికల్ లాంటి అటాకులు చేసినా మన ఇండియా రెస్పాండ్ అవ్వాలి. ఆల్రెడీ ఇండియా అయితే మొత్తం 3310 కిలోమీటర్ల ఇంటర్నేషనల్ బార్డర్, ఎల్ఓసి, ఏజీపీఎల్, ఈ NJ-9848, తర్వాత సియాచిన్ గ్లేషియర్, ఈ బార్డర్ వెంబడి మొత్తం సంసిద్ధంగా ఉంది. గుర్తుపెట్టుకోవాలి, ఇండియా ఎన్నో ఆపరేషన్లు కూడా చేసింది థార్ డెజర్ట్, తర్వాత గుజరాత్ నుంచి. కాబట్టి ఇండియా చాలా హై అలర్ట్గా ఉంది. కానీ ఎంత హై అలర్ట్గా ఉన్నా అక్కడ సింధు జలాలు లేవు. అక్కడ మొత్తం దాన్ని నొక్కి పెట్టాం. కాబట్టి ఆయనకి అసీం మునీర్కి వేరే దిక్కు లేదు. మొత్తం పాకిస్తాన్లో ఆయన కంట్రోల్ పెంచుకోవాలంటే ఒక దాడి చేయాలి. ఆ విదేశీ దాడి అనుకుంటూ ఆయన డైవర్ట్ చేస్తారన్నమాట. పీపుల్ ఎకనామికల్ ప్రాబ్లమ్స్ నుంచి ఆర్మీలో ఆయన పరువు పెంచుకోవడానికి, ఆయనకి ఇష్టం లేని వాళ్ళని తీసేయడానికి, ఎలిమినేట్ చేయడానికి ఇండియా దాడి అనేదాన్ని నెపంగా చూపించుకోబోతున్నాడు. అది చాలా చాలా తీవ్రమైన ప్రమాదం. కాబట్టి అసీం మునీర్ యొక్క ప్రోపగండా, ఆయన యొక్క భారీ స్కెచ్, ఆయన యొక్క ప్లాట్ అంతా విదేశాలకి తెలియజేయాలి. ముఖ్యంగా అమెరికా, చైనాలకి ఈ విషయం ఎప్పటికప్పుడు మనం సమాచారం పెట్టాలి. అంతేగాని చూద్దాంలే అని వదిలేస్తే మాత్రం అసీం మునీర్ స్కెచ్ ఆయన ఇంప్లిమెంట్ చేసేస్తాడు. గుర్తుపెట్టుకోవాలి, పాకిస్తాన్ మన మీద దాడి చేస్తే ఉండదు, కానీ ఆ దాడి మనకి డిస్టర్బెన్స్ అండి. ఇలాంటి స్థితిలో చైనా అమెరికాలతో పోటీ పడుతున్నాం. ఇంకోటి చైనా కూడా అమెరికాలు కూడా అవి కూడా కుట్రపూరితంగా ఉంటాయి. ఎందుకంటే ఇండియా ఎదుగుతుంది. కాబట్టి అసీం మునీర్ లాంటి వాడికి సపోర్ట్ చేస్తూనే ఉన్నాయి. కాబట్టి అసీం మునీర్కి ఇలాంటి సపోర్ట్ మెకానిజం ఆపాలంటే, వాళ్ళ కుట్రలు ఆపాలంటే మనం ఎప్పుడూ కూడా చాలా హైలీ అలర్ట్గా ఉండాలనేది